సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. 2024వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో ధనస్సు రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ధనస్సు రాశి వారికి ఎలా ఉందో చూసే ముందు కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక 2024 ఫలితాలు చూసే ముందు ఈ ధనస్సు రాశి వారికి ముఖ్యంగా తృతీయంలో శని కుజులు ఉన్నారు. కుజుడు వచ్చేసి తృతీయంలో చతుర్థంలోకి వెళ్తున్నాడు. ఇక చతుర్థంలో రాహు, శుక్రుడు, రవి ఉన్నారు. ఇక్కడ రవి వచ్చేసి 14వ తారీఖు పంచమంలోకి, శుక్రుడు 25వ తారీఖు పంచమంలోకి వెళ్తున్నాడు. అలాగే పంచమంలో బుధ, బృహస్పతులు ఉన్నారు. బుధుడు వచ్చేసి దశమ స్థానంలోకి పంచమంలోంచి 4వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అలాగే కేతు వచ్చేసి దశమ స్థానంలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి ఆధారంగా చూసుకున్నట్టయితే ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ వార ప్రారంభం నుంచి కూడా రాష్ట్రాది పంచమంలో ఉండడం వల్ల సానుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచనాత్మకంగా ఉంటారు. ఏదైనా తెలివితేటలతో పని చక్కదిద్దుకుంటూ ఉంటారు. ప్రతి వారితో కూడా మీ యొక్క వాక్చాతుర్యంతో పనులు సరిదిద్దుకోవడం అనేది ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. దగ్గర వ్యక్తుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగుంటుంది. ఇక దగ్గర బంధువుల నుంచి కొంత సానుకూలత, స్థిరాస్తుల కలిసివచ్చుడు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటారు. స్థలాలు కొనడం, గృహ నిర్మాణాలు చేపట్టడం, వాహనాలు కొనుగోలు ఇవన్నీ కూడా అనుకూలించే అవకాశం మనకు సూచిస్తుంది. అలాగే తల్లికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి సూచిస్తుంది. చతుర్థంలో రాహు అలాగే మిగిలిన గ్రహాలు ఉండడం వల్ల కోర్టు వ్యవహారాలను ఎదుర్కోవాల్సి రావడం కూడా మనం గమనించవచ్చు. విద్యార్థులకైతే మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాంకేతిక, రక్షణ రంగాలకు సంబంధించిన విద్యార్థులు విశేషంగా రాణిస్తారు. విద్యారంగానికి సంబంధించిన వారు కూడా మంచి అభివృద్ధిని సాధించే అవకాశం మనకు సూచిస్తుంది. రుణాలు కొంతవరకు తీర్చే అవకాశం మనకు ప్రస్తుతం సూచిస్తుంది. భార్యాభర్తల మధ్య సానుకూల వాతావరణం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి సహాయ సహకారాలు అందడం, శుభకార్యాల్లో పాల్గొనడం, స్థిరాస్తులు కలిసి రావడం ఇవన్నీ కూడా ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు ఈ మాసం అంతా కూడా సంచరిస్తుంటాడు. కాబట్టి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలే తప్ప దీర్ఘకాలిక ఇబ్బందులు ఉండకపోవచ్చు. దానివల్ల కొంత సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా ప్రస్తుతం అయితే పరిష్కరింపబడతాయి. తల్లిదండ్రుల నుంచి కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల నుంచి ఆర్థికపరమైనటువంటి సానుకూలత కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. ఈ వారమంతా, ఈ మాసమంతా కూడా ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు, స్థానాంతరణాలు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే విదేశీ ఉద్యోగాలు చేయాలనుకున్నా కూడా ప్రస్తుతం ఈ మాసమంతా కూడా అనుకూలించే సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి విజయాలు దక్కుతాయి. సినీ రంగాల వారికి కూడా కొంత మిశ్రమ ఫలితాలు దక్కే అవకాశం సూచిస్తుంది. వ్యవసాయదారులకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ వీళ్ళందరికీ కూడా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభాలు కూడా కొంతవరకు సూచించే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక ఖర్చులు అయితే కుటుంబపరమైన ఖర్చులు అధికంగా ఉండడంతో పాటు వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఈ ధనస్సు రాశి వారికి సూచిస్తుంది. అలాగే ధనస్సు రాశి వారికి కొంత మానసిక, శారీరక ఆందోళన కూడా ఎక్కువగా ఉండే అవకాశం కొంత మాసాంతంలో కలిగే అవకాశం సూచిస్తుంది. మరి ధనస్సు రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే దత్తాత్రేయ దేవాలయ దర్శనం చేసుకొని దత్తస్తవ పారాయణం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కూడా పఠనం చేయండి. మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి. ప్రతి సోమవారం శివాలయ దర్శనం చేసుకుంటే సమస్యలన్నీ తొలగిపోతాయి. మరి వీరు చేసుకోవాల్సిన పాశుపతం మహాపాశుపతం అని ఉంటుంది, అది చేసుకోండి. దానివల్ల ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు ధనస్సు రాశి యొక్క 2024 మాస ఫలితాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష గోబ్రాహ్మణేభ్యో సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో